ఆంధ్రప్రదేశ్లో డ్రోన్స్ ఆన్ డ్యూటీ. న్యూ ఇయర్ వేడుకల్లో ఆకతాయిలు మందుబాబుల ఆట కట్టించేందుకు డ్రోన్లను రంగంలోకి దించుతున్నారు. పోలీసులు తాము వెంటనే చేరుకోలేని మారుమూల ప్రాంతాల్లో నిఘా కోసం ఈ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. తాజాగా కోనసీమ జిల్లాలోని తీర ప్రాంతాల్లో డ్రోన్లతోటి నిఘా పెట్టారు పోలీసులు. సముద్ర తీర ప్రాంతంలో ఇటీవల ఆకతాయిల ఆగడాలు పెరిగిపోయాయి. దీంతో వారి ఆట కట్టించేందుకు కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలో డ్రోన్ల సాయం తీసుకుంటున్నారు పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ డ్రోన్లను ఉపయోగించింది కేటుగాళ్ల ఆచూకీని కనిపెడుతున్నారు. దీంతో పేకాటరాయుళ్లు పోకిరిగాళ్ల గుండెల్లో దడపుడుతోంది. తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా డ్రోన్లతోటి గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఏదైనా యాక్టివిటీస్ని కానీ లేదంటే బందోబస్తులు కానీ అదేవిధంగా మనకి తెలియకుండా దూర ప్రాంతాల్లో లేదా పబ్లిక్ సంచారం తక్కువ ఉండే ప్రాంతాల్లో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేయడానికి కానీ కొత్తగా వచ్చిన డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేసి దాన్ని నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏదైతే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఆర్ బందోబస్తులు ఉంటాయో వాటిల్లో కానీ లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే సుదూర ప్రాంతాల్లో కానీ డ్రోన్ ఫ్లై చేసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మనం ఐడెంటిఫై చేయడానికి, అక్కడ అవసరమైతే మనం వెళ్లకుండానే అక్కడ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయడానికి డ్రోన్ ఫ్లై చేసి అక్కడ ఉన్న దాన్ని మనం క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అట్లా ఇది ఎప్పుడైతే మనం దీన్ని ఫ్లై చేయడం జరుగుతుందో ఈ సుదూర ప్రాంతాల్లో పబ్లిక్ సంచారం లేని ప్లేసుల్లో ఈ ఆకతాయిలు కానీ లేదంటే ఈ ఓపెనింగ్ చేసేవాళ్ళు లేదంటే కొంచెం న్యూసెన్స్ పర్సన్స్ కానీ వెళ్లకుండా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి కంటిన్యూగా ఈ నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏపీలో డ్రోన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వము. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి పండిస్తోన్న ప్రదేశాలని కనుక్కోవడము, రౌడీ షీటర్ల సంచారము, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, మందుబాబుల అల్లర్లు, పర్యాటక ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పెట్టడానికి ప్రస్తుతము ఈ డ్రోన్లను వాడుతోంది చంద్రబాబు ప్రభుత్వము. అత్యవసర సమయాల్లో మెడిసిన్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడంతో పాటు వ్యవసాయం, విద్యుత్తు, రోడ్లు, పంచాయతీల్లో పారిశుద్ధ్య సమస్యల్ని ఈ డ్రోన్లతో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. విజయవాడకు వరదలు వచ్చినప్పుడు బాధితులకు ఆహారాన్ని సరఫరా చేసేందుకు కూడా ఈ డ్రోన్లను వాడారు అధికారులు. డ్రోన్ టెక్నాలజీ గేమ్ చేంజర్ అవుతుందని ఏపీ ప్రభుత్వం నమ్ముతోంది. డ్రోన్ సమ్మిట్ను కూడా నిర్వహించింది. ఏకంగా 5,000 డ్రోన్లతోటి దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో కూడా నిర్వహించింది.